యా సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చేస్తాను. సేమ్ థింగ్ పైథాన్లో ఏం చేసామో సిలో కూడా అదే చేస్తాం. థింగ్ ఈస్ అసలు ప్రోగ్రామర్స్ టార్గెట్ ఎలా ఉంటుంది, మనము కాలేజీలో ఏ స్థాయిలో ప్రోగ్రామింగ్ చేస్తాము అన్న దానికి తేడా గమనించండి. సో you need variables, int number, m6, total, char name of 20, number name, marks total అయింది, float avg average. Now clear screen, printf, enter number, scanf, %d, ampersand number, enter name, %s, name, printf, enter 6 marks. నేను డైరెక్ట్గా అడిగేస్తున్నాను 6 మార్క్స్ అని, ఒక్కొక్కటి అడగకుండా. స్కాన్ఎఫ్ 6 మార్కులు 6%. ampersand m1, ampersand m2, ampersand m3, ampersand m4, ampersand m5, ampersand m6. తబస్సుమ్ ఓకే? Okay, sir. నౌ ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎంటర్ టోటల్ ఈజ్ ఎ రబ్బిష్ స్టేట్మెంట్. ఎందుకనంటే వాడి దగ్గర 6 సబ్జెక్ట్ మార్కులు మనం ఇన్పుట్ తీసుకుని టోటల్ మనం క్యాల్కులేట్ చేసి ఇచ్చేలా ప్రోగ్రామ్ రాయాలి. అంతేగాని టోటల్ యావరేజ్ కూడా వాడే ఇస్తే ఇంకా మిగిలిన ప్రోగ్రామ్ అవసరం లేదు. నవ్యశ్రీ ఓకే? Okay, sir. సో TOT ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 ప్లస్ m3 ప్లస్ m4 ప్లస్ m5 ప్లస్ m6. నౌ ఇది సి కదా, యావరేజ్ క్యాల్కులేట్ చేసేటప్పుడు TOT బై 6.0. ఎందుకనంటే ఫ్లోట్లో సరే పైథాన్లో బై అంటే ఫ్లోట్ డివిజన్ జరుగుతుంది కానీ సిలో జరగదు. సిలో ఇంటిజర్ బై ఇంటిజర్ అంటే ఇంటిజర్ రిజల్ట్సే వస్తుంది, మనకి ఫ్రాక్షనల్ పార్ట్ రాదు, అక్కడ వాల్యూ కరప్ట్ అవుతుంది కాబట్టి. Sir, only 6 పెడితే గానీ ఏం కాదు సార్. ఓన్లీ 6 పెడితే నీకు ఇంచెస్ టు ఫీట్ ప్రోగ్రామ్ చేశాం కదా మనము. Yes, sir. ఇంచెస్ టు ఫీట్ 60 ఇంచెస్ అంటే 5 feet అని వచ్చింది. 72 ఇంచెస్ అంటే 6 feet అని వచ్చింది. 66 ఇంచెస్ అంటే మనకి 5 feet అనే వచ్చింది కానీ 5.5 feet అని రాలా. ఎందుకంటే ఇంటిజర్ బై ఇంటిజర్ అంటే రిజల్ట్ ఇంటిజరే వస్తుంది కాబట్టి. 360/6 అన్నాం. Okay, sir. ఓకే 60% వస్తుంది. 366/6 అన్నాం అనుకో 61% వస్తుంది. 366 కాకుండా 360 కాకుండా 363 అన్నాం అనుకో అప్పుడు మళ్ళీ 60నే వస్తుంది. 60 పాయింట్ అని రాదు. కాబట్టి మనము 0.0 పెట్టాలి సిలో. ఓకే నవ్యశ్రీ? Okay, sir. యా ఇప్పుడు మనం కండిషన్ రాయాలి. ఇది ఇక్కడ నుంచి జాగ్రత్త గమనించండి, ఇది ఆల్రెడీ మనం చేసిన విషయమే. ఇఫ్ m1 less than 35 ఆర్ m2 less than 35 ఆర్ m3 less than 35 ఆర్ m4 less than 35 ఆర్ m5 less than 35 ఆర్ m6 less than 35, say printf pay else. ఇప్పుడు ఎల్స్ అంటే అర్థం ఏమి? m1 లెస్ దాన్ 35 ఫాల్స్ అయింది, m2 లెస్ దాన్ 35 ఫాల్స్ అయింది అంటే ఆ ప్రతి సబ్జెక్ట్లోనూ 35 కంటే ఎక్కువ వచ్చింది అని అర్థం అక్కడ. తబస్సుమ్ ఓకే? Okay, sir.
అక్షర, ఈ ఆలోచన అర్థమైందా? ఎస్ సార్. యా శిల్ప? ఎస్ ఎల్స్ సార్. ఇఫ్ ఇప్పుడు యావరేజ్ లెస్ దెన్ 50, అతను పాస్ అయితే అప్పుడు యావరేజ్ 50 కంటే తక్కువ వస్తే అప్పుడు థర్డ్ క్లాస్. ఇప్పుడు ఎల్స్ అంటే 50 కంటే ఎక్కువ వచ్చింటే అప్పుడు ఇఫ్ యావరేజ్ లెస్ దెన్ 60 ప్రింట్ సెకండ్ క్లాస్. ఇప్పుడు ఎల్స్ అంటే 60 కంటే ఎక్కువ వచ్చింటే అప్పుడు ఇఫ్ యావరేజ్ లెస్ దెన్ 75 ప్రింట్ ఫస్ట్ క్లాస్. సి సి ఇస్ ఎ ఫ్రీ ఫామ్ లాంగ్వేజ్. ఈ ట్యాబ్ నేను ఎందుకు నొక్కాను అంటే చూసిన వెంటనే అర్థం అవ్వడానికి, దీని ఇన్ఫ్లుయెన్స్ కింద ఇది ఉంది అని అర్థం చేసుకోవడానికి ఇలా ట్యాబ్ స్పేస్ నొక్కి ఇండెంటేషన్ నేను అదే పనిగా ఇస్తున్నా. పైథాన్లో ఇండెంటేషన్ ఈజ్ మస్ట్, సిలో ఇండెంటేషన్ మస్ట్ కాదు. మీరు కావాలంటే పక్కన టైప్ చేసుకోండి, అది కరెక్ట్గానే రన్ అవుతుంది. ఓకే నవ్య? ఓకే సార్. దీన్ని ఏమంటారంటే ప్రోగ్రామ్ రీడబిలిటీ అంటారు. రీడబిలిటీ అంటే ఏదో ఎల్స్ ఇఫ్ యావరేజ్ లెస్ దాన్ 75 అని చదవడం కాదు, చూసిన వెంటనే అలా అర్థం అవడాన్ని రీడబిలిటీ అంటారు. అక్షర ఓకే? ఎస్ సార్. సో రీడబిలిటీ అంటే అలా చూసిన వెంటనే దేని ఇన్ఫ్లుయెన్స్ కింద ఏది ఉంది అని మనకు అర్థమైపోవడం. సో ఎల్స్ ప్రింట్ ఆఫ్ డిస్టింక్షన్. నౌ అబ్జర్వ్ దిస్, ప్రోగ్రామ్ రన్ అయింది. 1 నవ్య Alt F5. Navya, is this okay? ఓకే సార్. Yeah, Tabassum. సార్ ఇక్కడ Yeah. డిస్టింక్షన్ దగ్గర డాట్ ఎందుకు పెట్టినారు సార్? ఎక్కడ? Okay, we'll get on to Shilpa. Shilpa, okay. ఓకే సార్. ఎస్, ఇప్పుడు చెప్పండి. ఇక్కడ ఎస్ సార్. డిస్టింక్షన్ పూర్తిగా టైప్ చేసే ఓపిక లేక మామూలుగా మనం రాసేటప్పుడు నంబర్ NUMBN రాయకుండా NO డాట్ అని పెడతాం కదా, అందుకు అలా డాట్ పెట్టాను అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఓకే నవ్య? అలా పెట్టకపోయినాకనే ఉంది కదా సార్. పెట్టకపోతే అక్కడ DIST అని వస్తుంది అంతే. ప్రింట్ఎఫ్ లో ఓకే మనం ఏం సార్. పెడితే అది వస్తుంది అంతే. ఓకే సార్. యా తబస్సం. తబస్సం చూసినావా స్క్రీన్? ఎస్ సార్. ఇది నీ 10th మార్క్స్ లిస్ట్ అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నవ్యశ్రీ ఓకే? ఓకే సార్. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా చూడండి. ఆ తర్వాత ఇప్పుడు చూడు, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ బై 6.0. నౌ ఐ పుట్ ఎ క్లియర్ స్క్రీన్ హియర్. అక్షర ఓకే? ఎస్ సార్. నౌ స్టార్ట్ అబ్జర్వింగ్ దిస్. ప్రింట్ ఎఫ్ మార్క్స్ లిస్ట్. ఐ గివ్ సమ్ స్పేస్ హియర్. ఇక్కడ /n ప్లేసెస్ కర్సర్ ఇన్ ది నెక్స్ట్ లైన్, అంటే నెక్స్ట్ ప్రింట్ఎఫ్ లో ఉన్నది నెక్స్ట్ లైన్ లో కనిపిస్తుంది. తబస్సం ఓకే? ఎస్ సార్. ప్రింట్ఎఫ్ అక్కడ వరకు వచ్చి ఏదో ఇంటి ముందర ముగ్గేసినప్పుడు ఒక డిజైన్ వేస్తామే, అలా ఒక డిజైన్. /n ప్రింట్ఎఫ్ నంబర్ ఇంత స్పేస్ ఇచ్చి కరెక్ట్ గా :d/n నంబర్. ప్రింట్ఎఫ్ నేమ్ %s/n నేమ్. ప్రింట్ఎఫ్ తెలుగు :d/n M1.
Sorry. Hindi, English, Maths, Science, Social, Total, Average, Result. ఇప్పుడు రిజల్ట్ పక్కన కోలన్ పక్కన అక్కడ ఇంకేం పెట్టాల, స్లాష్ అని కూడా తీసేసిన, ఇక్కడ ఈ వేరియబుల్ కూడా లేదు. ఇప్పుడు యావరేజ్ అన్నది ఫ్లోట్ కాబట్టి % అని పెట్టిన. ఇప్పుడు ఇది M2, M3, M4, M5, M6, ఇది TOT, ఇది AVG. ఇక్కడ పక్కన ఏం పెట్టలేదు అంటే ఇక్కడ స్లాష్ అని పెట్టలేదు కాబట్టి నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఇక్కడ డిస్ప్లే చేయడం మొదలు పెడుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ప్రింట్ఎఫ్, ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఒక గీత స్లాష్ n. ఇప్పుడు అదే గీతను తీసుకొచ్చి ఇక్కడ కూడా పెట్టాం. నౌ తబస్సం, నౌ స్టార్ట్ అబ్జర్వింగ్ అక్షర 101, శిల్ప, ఓకే నవ్య, Yes, sir. నౌ సీ ది రిజల్ట్. ఇప్పుడు మీ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఇంతకు ముందు లాగా కనిపించిందా, దీనిలాగా కనిపించిందా? విచ్ లుక్స్ బెటర్ యూజర్ కి? इधर better, sir. हाँ भाई तबस्सुम क्या बोलती है? ఇదే బెటర్ సార్. అంటే యూజర్ ఎప్పుడు ఇలాగే ప్రిఫర్ చేస్తాడు కదా. ఎస్ సార్. యా అక్షర, ఎస్ సార్. అంటే ఇప్పుడు ఇంత ఓపిక్ గా ప్రోగ్రామ్ చేయడం మనకు, అదే ఇలా ప్రోగ్రామ్ చేయడానికి మనకు ఓపిక ఉండాలి, చేయాలన్న కోరిక ఉండాలి. అంతేగాని ఏదో ప్రింట్ ఆఫ్ రిజల్ట్ వచ్చేసింది అని అంటే ఓకే లాజిక్ అర్థమైంది అంతే. లాజిక్ అర్థమైతే సరిపోదు. వాడికి ఇచ్చినప్పుడు దానికి ప్రోగ్రామ్కి మేకప్ వేసి యూజర్ కి సంథింగ్ ఇంపార్టెంట్. బాక్స్ ఓకే, ఇలా మేకప్ వేసి యూజర్ కి ఇవ్వాలి, సంథింగ్ ఇంపార్టెంట్. ఇది జనరల్ గా ఎవరు చేయరు. ఈ మేకప్ వేయడం రాలేదనుకోండి, యూజర్ నెవర్ ప్రిఫర్స్. మీరు ఏదో మొబైల్లో మీరు యాప్ ఓపెన్ చేశారు, మొబైల్లో ప్రోగ్రామింగ్ కూడా ఇలాగే ఉంటుంది. మీరు మొబైల్ మీ స్క్రీన్ అవన్నీ కూడా ఆండ్రాయిడ్లో చేసిన ప్రోగ్రామింగ్, జావాలో చేసిన ప్రోగ్రామింగ్, అక్కడ మీరు ప్రోగ్రామ్ చేసినప్పుడు స్క్రీన్ సరిగా కనిపించలేదు అనుకోండి, ఏదో యూజర్ నేమ్ అని కనిపించింది, పక్కన ఒక బాక్స్ కనిపించింది, దానిలో యూజర్ నేమ్ టైప్ చేసినారు, ఆ తర్వాత పాస్వర్డ్ అని కనిపించింది, కానీ పాస్వర్డ్ టైప్ చేసే డబ్బా మళ్ళీ కిందికి వచ్చింది, ఆ పక్కనే మీకు సబ్మిట్ అనే బటన్ కనిపించింది, ఆ కింద ఎక్కడో రీసెట్ అనే బటన్ కనిపించింది. అది లుక్ అండ్ ఫీల్ బాగాలేదనుకోండి, ఏంది బా ఈ యాప్ ఇలా ఉంది అని యూజర్ తిట్టుకుంటాడు. కరెక్టే కదా తబస్సం? ఎస్ సార్. సో ఇలా చేయడానికి మనకు ఒకటి చేయాలన్న కోరిక ఉండాలి, 2 చేసే ఓపిక ఉండాలి. అంత ఓపిక ఉంటేనే మనం మంచి ప్రోగ్రామర్ కాగలము. ఇలా చేస్తే వాడు మంచి ప్రోగ్రామర్, ఇంతకు ముందు లాగా చేస్తే ఓకే ప్రోగ్రామర్. ఇది తేడా. నవ్యశ్రీ ఓకే? Yes, sir. సారీ. సో ఈ రోజుకి ఇది చాలు. దానిలో ఉన్న ప్రోగ్రామ్స్ మీరు చేయడం మొదలు పెట్టండి.